హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఎక్కడికి వచ్చాము అంటే చూడండి, మా షాప్ పేరు మీద ఒక బ్యానర్ చేపిద్దామని అనుకున్నాము ఫస్ట్. కానీ అనుకున్నది ఒకటి అయినది ఒకటి అయిపోయింది. ఎందుకంటే పెద్ద బ్యానర్ చేపిద్దాం అనుకున్నాము, కానీ మా దగ్గర పెట్టడానికి మళ్ళీ ప్లేస్ లేదు కదా అని మా అబ్బాయి అన్నాడు. అనడంతోనే సర్లే మరి చిన్న స్టాండ్ చేపిద్దామని అనుకున్నాము. ఇగో స్టాండ్ కోసం అది కూడా బ్యానర్ చేపించి స్టాండ్లో చేయాలంట. అలా అనేసే ఇగో ఇక్కడికైతే వచ్చాము, ప్రింటింగ్ దగ్గరికి. ప్రింటింగ్ లోపల చూడండి, ఇది బ్యానర్ చేసే మిషన్ చాలా పెద్దగా ఉంది. సేమ్ మన జిరాక్స్ దాని పైన లాగానే ఉంది. ఇక్కడ సైడు తను తుడుస్తున్నాడు చూడండి. ఇక్కడ అది పౌడర్ పోయాలి. ఒక 4-5 కలర్స్ సేమ్ మనం జిరాక్స్ మిషన్లో ఎలా పోస్తామో అలానే కలర్స్ పోసి ఇగో ఇటు సైడ్ మిడిల్లో మొత్తం అటేమో వెనక సైడ్ నుంచి వైట్ షీట్స్ పెడతారు. పెడితే మనం ఏమైతే పేరు అవి అనుకున్నామో అవి ఫస్ట్ మనం సిస్టంలో చూసుకోవాలి. ఎలా చేయాలి ఏంది అనేది మొత్తం సిస్టంలో చూసిన తర్వాత ఏ కలరు ఏంది అని సెలెక్ట్ చేసిన తర్వాత దాన్ని ఇగో ఇలా వెనకాల నుండి ఒకటి వైట్ పేపర్ వస్తూ ఉంటుంది. దాంతోపాటు ఇగో మన నేమ్ అయితే ప్రింట్ అవుతుంది చూడండి. సేమ్ జిరాక్స్ ప్రింట్లో కూడా ఇలానే వస్తుంది. మాకుంది కదా జిరాక్స్ 2 ప్రింట్లు ఉన్నాయి, అందులో చూసాను కాబట్టిగా ఇట్లా కూడా. కానీ ఇక్కడైతే పెద్ద పెద్ద బ్యానర్స్ కూడా రెడీ అవుతాయి. ఇగో చూడండి, మాదైతే వస్తుంది నవీన్ జిరాక్స్ సెంటర్ అండ్ కలర్ జిరాక్స్ అని అయితే కొట్టించాము. ముందు సిస్టంలో ఏ కలర్ అయితే ఏంది, ఎలా ఉంటే బాగుంటుంది అనేసి మొత్తం సెట్ చేసిన తర్వాత అప్పుడు ఇందులోకి కనెక్ట్ చేసి ఆ సిస్టమ్ నుంచి ఇలా కనెక్ట్ చేసి ఇగో ఇలా బ్యానర్ అయితే చేస్తున్నారు చూడండి. అసలు భలేగా అనిపించింది. నేనైతే ఫస్ట్ టైం ఇలా చూడడము. ఎందుకంటే మనం ఎప్పుడైనా బ్యానర్ చెప్తాము అయిపోతుంది, కానీ మేము ఇక్కడ డైరెక్ట్ లోపల రూమ్లోకి అయితే వచ్చాము, చూస్తున్నాము. ఇగో చూడండి, సిస్టంలో ఎలా చూసామో అలా ప్రింట్ అయితే భలే చేస్తుంది కదా. జిరాక్స్ అండ్ లామినేషన్ అనేసి నవీన్ జిరాక్స్ సెంటర్ అండ్ కూల్ డ్రింక్స్ అలా అనేసి బ్యానర్ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగా అనిపించింది. చూడండి ప్రింట్ అయితే ఎలా వస్తుందో. సేమ్ సైడు మన జిరాక్స్కి ఎలా పోస్తామో పౌడర్లు అలానే పోయాలి. 5 కలర్స్ పోస్తే ఇలా ప్రింట్ అయితే వచ్చేస్తుంది అన్నట్టు. మీరు ఇంతకుముందు ఎవరైనా చూసారా లేదా నాకు కామెంట్ చేయండి. ఇదైతే అయిపోయింది. మా బ్యానర్ అయితే ఎంతవరకు పెడతామో అంత సైజ్ అనేది అందులో ఫిక్స్ చేసి ఉంటుంది. దాన్ని బట్టే బ్యానర్ వస్తుంది. చూడండి, చూసారు కదా, ఇది రూమ్ మొత్తము ప్రింట్ చేసే రూమ్. మాకైతే బ్యానర్ వచ్చింది. బాయ్. మరి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దే.